అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ బిగ్ బాస్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి రోజు బిగ్ బాస్ గురించి పెట్టి చాలా బోర్గా అనిపిస్తుంది. సో కొత్తగా ట్రై చేద్దాము అనేసి ఇప్పటి నుంచి నేను ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ప్రాజెక్ట్ కే గురించి చేయబోతున్నాను. ప్రతి ఎపిసోడ్ కూడా రివ్యూ చేస్తాను, ముందుగానే అప్డేట్స్ ఇస్తాను. సో ఎవరికైనా అప్డేట్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్డేట్స్కి అయితే వెళ్ళిపోదాం. ప్రాజెక్ట్ కే అనేది ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. దాంట్లో కంటెస్టెంట్స్ ఎవరు, అసలు దాంట్లో జడ్జ్ ఎవరు, యాంకర్ ఎవరు, అసలు ఎట్లా ఉండబోతుంది ప్రాసెస్, ఎవరెవరు జోడీలుగా కట్టారు, పోయినసారి ఇద్దరుగా ఉన్నారు కదా, ఈసారి కూడా అలాగే ఉండబోతున్నారా, సో ఎలా ఉండబోతున్నారు, కంప్లీట్ ఫుల్ వీడియో ఉండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పిన్ టు పిన్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కూడా ఉండొచ్చు దీంట్లో. సో నేను ఆల్రెడీ తమిళలో పెట్టాను కదా కొంతమందిని, వాళ్ళే ఉన్నారు. సో చూసుకుందాం. ఫస్ట్ యాంకర్ అయితే సేమ్ ప్రాజెక్ట్కే సీజన్ 1 ఎవరైతే చేశారో అందరూ అంటున్నారు ప్రాజెక్ట్కే షెఫ్ మంత్రా, నువ్వు తప్పు చెప్తున్నావు షెఫ్ మంత్రా అని అంటున్నావు అంటే, ప్రాజెక్ట్కే అయినా షెఫ్ మంత్రా అయినా కూడా రెండు ఒకటే అండి. రెండింటిని ఒకలాగా పిలుస్తారు, ఒకసారి ఒకలాగా, ఇంకోసారి ఒకలాగా పిలుస్తారు. ఒకసారి చూసి మీరు కామెంట్ చేయండి. పోయినసారి నేను ప్రాజెక్ట్ కే గురించి చేసినప్పుడు కొన్నిసార్లు షెఫ్ మంత్రా అండ్ ప్రాజెక్ట్ కే అన్నప్పుడు చాలామంది నన్ను కామెంట్స్ చేయడం జరిగింది, అది తప్పు, నువ్వు తప్పు చెప్తున్నావు, నీ మొత్తం ఛానలే వేస్ట్ అన్నట్టుగా మాట్లాడారు. ప్లీజ్ కొంచెం చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని కోరుకుంటున్నాను. సో యాంకర్ అయితే సుమ గారు, సేమ్ జడ్జ్ కూడా జీవన్ గారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే కాంబినేషన్ బాగుంది. అంటే కామెడీ టైమింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా అనిపించింది. ప్లస్ అది ఎంత హిట్ కావడానికి కూడా వీళ్ళిద్దరూ చాలా రీజన్. ఎందుకంటే జీవన్ గారు చేసే కామెడీ అండ్ సుమ గారు చేసే కామెడీ నిజంగా చాలా జనరల్గా చాలా బాగుంది. అందుకనే మళ్ళీ ఈ సీజన్లో కూడా వాళ్ళే తీసుకురావడానికి కారణం, వాళ్ళు అంత బాగా చేశారు కాబట్టి తీసుకొచ్చారు, ఉట్టిగానే తీసుకురాలేదండి. సో వాళ్ళకి నిజంగా గ్రేట్ అప్రిషియేషన్స్ అని చెప్పుకోవాలి. సో కంటెస్టెంట్స్ గురించి వస్తే 10 మెంబర్స్ ఉండబోతున్నారు. మధ్యలో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అవుతూనే ఉంటారు. బట్ ఇప్పుడైతే 10 మెంబర్స్ ఎవరెవరు రాబోతున్నారు, సో ఎవరెవరు జోడీలు కట్టారు, అన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ కంటెస్టెంట్ ప్రాజెక్ట్ కేకి వస్తున్న కంటెస్టెంట్ టేస్టీ తేజ అయితే రాబోతున్నాడు. ఎందుకంటే టేస్టీ తేజ ఎక్కువ కామెడీ చేస్తాడు. ప్లస్ మనకు ప్రాజెక్ట్ కేలో కావాల్సింది కూడా చాలా కామెడీ కాబట్టి, పోయినసారి తీసుకొచ్చిన కంటెస్టెంట్స్ని మళ్ళీ తీసుకురాలేము కాబట్టి ఈసారి కొత్తగా చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఎక్కువగా కామెడీ మీదనే కాన్సెప్ట్ పెట్టారండి. అందుకనే కామెడీ మీదనే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు కాబట్టి ఎక్కువ కామెడీ సెక్షన్స్ వాళ్ళని ఎక్కువగా తీసుకొచ్చారు. సో అదైతే గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుకోండి. సో టేస్టీ తేజ అయితే వస్తున్నాడు, మంచి ఎంటర్టైన్ చేస్తాడు, ఇంకా షోని ముందుకు తీసుకెళ్తాడని నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సెకండ్ మానస్ని ఆల్రెడీ మనం బిగ్ బాస్లో చూసాం, ఎంత మైండ్ గేమ్ ఆడతాడో. ప్లస్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఆదివారం విత్ పరివారం షో వల్ల తను చాలా ఎలివేట్ అయిపోయాడు, చాలా మంచి కామెడీ చేస్తున్నాడు. ఆ షో నుంచి చాలా నేర్చుకున్నాడని చెప్పుకోవాలి. సో ఇప్పుడు కూడా అదే కైండ్ ఆఫ్ జానర్లో మంచిగా కామెడీ చేస్తాడని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. థర్డ్ కంటెస్టెంట్ ఆహాకులో వెళ్ళబోతున్న కంటెస్టెంట్ ప్రేరణ కంబం ఆల్రెడీ ఒక షో చేసింది, కుక్ విత్ కోమలి. మనకు స్టార్మాలో అయిందేమో కుక్ విత్ జాజరత్నాలు, బట్ వేరే ఛానల్లో కుక్ విత్ కోమలి జరిగింది. సో తను ఇప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది, ప్లస్ దీంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. మంచి కంటెస్టెంట్, మంచిగా కామెడీ చేయగలుగుతుంది, వంటలు చేయగలుగుతుంది. ఓన్లీ కామెడీ ఉంటే సరిపోదు, కొన్నిసార్లు వంటలు కూడా రావాలి. కుకింగ్ షో పెట్టుకున్నప్పుడు కొంతమంది అన్న వచ్చిన వాళ్ళని తీసుకుంటేనే ఆ షోకి కొంచెం ప్లస్ అవుతుంది. కాబట్టి ఆ కుకింగ్ జానర్లో ప్రేరణ తీసుకోవడం జరిగింది. ప్లస్ ఒక అమ్మాయి మంచి కామెడీ చేస్తుంది, ప్లస్ అందరికీ తెలిసిన ఫేస్ కాబట్టి ప్రేరణను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ యాదమరాజు కూడా చాలా మంచి కామెడీ చేస్తాడు, చాలా యూజ్ అవుతాడు ఈ షోకి అయితే నేను అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ పర్సన్ అంటే ఇతనని చెప్పుకోవాలి. ఎందుకంటే కేబీకేజీలో ఆల్రెడీ మనం చూసాం ఎంత బాగా కామెడీ చేశాడో. ఇంతవరకు ఇతనికి బిగ్ బాస్ ఆఫర్ రాలేదు, కానీ ఒకవేళ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ ప్రస్తుతానికైతే మనకు ప్రాజెక్ట్ కేలో అయితే ఇతనికి ఛాన్స్ వచ్చింది, ఆల్రెడీ వెళ్ళాడు, ఆల్రెడీ మనం చూసేసాం కాబట్టి చాలా బాగా చేయబోతున్నాడు అని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను 4 పేరు చెప్పాను, ఈ 4లో మీకు ఎవరు ఫేవరెటో చెప్పండి. ఇంకా 6 పేర్లు చెప్తాను. టేస్టీ తేజ, మానస్, ప్రేరణ, యాదమరాజులో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సౌందర్య అంటే ఎవరో కాదండి, కొత్త పేరు అని అనుకోకండి. ఆల్రెడీ మనం జీ తెలుగులో చూసాము, ఒక సీరియల్లో తిని యాక్ట్ చేస్తుంది, పడమటి సంధ్యారాగం అనే సీరియల్లో. చాలా మంచి యాక్ట్రెస్,
కామెడీ బాగా చేస్తుంది అన్నట్టుగా టాక్. కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను, బాగానే చేస్తుంది, బాగానే మాట్లాడుతుంది ప్రతి ఒక్కటి కూడా. నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సౌందర్య గారికి, ఎందుకంటే సీరియల్ కూడా ఎండింగ్కి వస్తుంది. ఇట్లాంటి ఛాన్సెస్ కోసం తను చూస్తుంది కాబట్టి ఇది మంచి షో కాబోతుంది. తనకు ఫస్ట్ షో కాబట్టి ఇంకా బాగా చేస్తుందని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకు నేను ప్రతిసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటున్నానంటే, మీకు ఎవరు ఫేవరెట్, అసలు ఈ దీంట్లో అందరికంటే ఎవరు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని తెలుసుకోవడానికి మాత్రమే. సో నెక్స్ట్ యష్మి గారు. యష్మి ఆల్రెడీ మనకు తెలుసు స్టార్మాలో కుక్ విత్ జాజరత్నంలో ఎంత బాగా చేసిందో. ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, కుకింగ్ నెంబర్ 1 చేస్తుంది, అన్నింటిలో కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ప్లస్ ఎక్కువ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే యష్మికి ఉంది కాబట్టి యష్మిని తీసుకోవడంలో అంత పెద్ద ఆశ్చర్యపోని అవసరం లేదు. బట్ మంచి కంటెస్టెంట్ కాబోతుందని నాకు అనిపించింది. నెక్స్ట్ అఖిల్ సార్థక్ ఎప్పుడో 4-5 ఇయర్స్ అవుతుంది తనని చూసి, మళ్ళీ ఒక షోలో తను కనబడుతున్నాడంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు. సోహెల్తో ఉన్నప్పుడు తన ఎంటర్టైన్మెంట్ నేను చూశాను, మోనల్ గజ్జర్తో ఎంటర్టైన్ చేసి చూశాను. బిగ్ బాస్లో ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తాడో మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ షోలో కూడా అంతే బాగా ఎంటర్టైన్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. బట్ అతను ఏం చేస్తాడో చూడాలి. కుకింగ్ అయితే అంత బాగా రాకపోవచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ జానర్లో ప్లస్ కొంచెం సీరియస్నెస్ కోసం, ఎందుకంటే నామినేషన్స్ కూడా అక్కడ జరుగుతాయి కాబట్టి సీరియస్నెస్ జానర్లో అఖిల్ సార్థక్ని తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ దీపికా రంగరాజన్ లేకపోతే సీజన్ 1 హిట్ కాకపోయేదండి. ఎందుకంటే అంత మంచి కంటెస్టెంట్, అసలు నెంబర్ 1 తోప్ కంటెస్టెంట్ అంటే దీపికా రంగరాజన్ అండి. ఎంత మంచి కామెడీ, ఏంది అసలు ఆ టైమింగ్ వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ది బెస్ట్ నేను చూసిన కంటెస్టెంట్స్లోనే ద బెస్ట్ కంటెస్టెంట్ అంటే దీపికా రంగరాజన్. మళ్ళీ రావడానికి అసలు కారణం అదే, అంత బాగా ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడు మళ్ళీ తీసుకురావాలన్న పెద్ద తప్పే లేదండి. నెక్స్ట్ కంటెస్టెంట్ కావ్యశ్రీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఏ షోలో పడుతుంది ఎప్పుడో చూసాము, మళ్ళీ చూడడం లేదు, కావ్యశ్రీ అక్కడ కనబడడం లేదు. ప్లీజ్ నేను ఏదైనా వీడియో చేసినప్పుడు కింద కూడా అన్ని కావ్యశ్రీ గురించే కామెంట్స్ వస్తాయి. సో ఎట్టకేలకైతే కావ్యశ్రీ ఫ్యాన్స్కి అయితే మంచి రోజులు రావడం జరిగింది. సో కావ్యశ్రీ అయితే ఈ షోలో పార్టిసిపేట్ చేస్తుంది. బట్ ఎంతవరకు ఉంటుందని చెప్పలేం. కొంచెం సీరియస్ జానర్ ఉంది, తనలో కామెడీ ఉంది, ప్లస్ వంటలు అన్నిట్లో బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి సో కావ్యశ్రీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నెక్స్ట్ డి నుంచి పండు రాబోతున్నాడు. ఇతను మంచి కామెడీ చేస్తాడు, ప్లస్ సీరియస్గా ఉంటాడు, అన్నీ కలిపి ఉంటాడు కాబట్టి ఇతన్ని కూడా తీసుకోవడం జరిగింది. బట్ ఎక్స్ట్రీమ్లీ కామెడీ ఎక్కువగా ఉంటుంది, హైపర్ యాక్టివ్గా ఉంటాడు కాబట్టి పండుని తీసుకోవడం జరిగింది. మంచి కంటెస్టెంట్ అని చెప్పుకోవాలి. ముందు కొంచెం బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 10 మందిలో ఎవరెవరిని జోడీ చేస్తే మీకు మంచిగా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరెవరిని మీరు జోడీగా చూడాలనుకుంటున్నారు, కావ్యశ్రీని ఇంకెవరైనా అట్లా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఫేవరెట్ జోడీ వీళ్ళు ఉంటే బాగుండ్రా అని అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వాళ్ళు పేరు చేసిన జోడీస్ ఎవరో నేను చెప్తాను. సో వాళ్ళు చేసిన పేర్స్ ఎవరంటే, ఫస్ట్ జోడీ సౌందర్య అండ్ టేస్టీ తేజ. ఎందుకంటే వీళ్ళిద్దరిని చేయడంలో ఒకరు అమ్మాయి ఒక అబ్బాయి ఉండడం కామన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒకరు కొంచెం సీరియస్గా ప్లస్ తెలియని ఫేస్ కాబట్టి సౌందర్యను ఇట్లాంటి కంటెస్టెంట్తో అయితే కొంచెం ఎక్కువ కామెడీ ఎలివేషన్ వస్తుంది కాబట్టి ఇటు కుకింగ్ ప్లస్ ఇటు కామెడీ ఉంటేనే బాగుంటుంది కాబట్టి వీళ్ళిద్దరిని ఒక జోడీ చేసినట్టుగా అనిపిస్తుంది. సెకండ్ యాదమరాజు అండ్ దీపిక. వీళ్ళిద్దరిని అయితే కుకింగ్ గురించి కాదండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ గురించే వీళ్ళిద్దరిని ఒక జోడీగా చేసినట్టు అనిపించింది. అంతే హిట్ అవుతారు వీళ్ళు. ఎంత కాలం ఉంటారు వీళ్ళు, విన్ అవుతారా లూజ్ అవుతారా పక్కకు పెడితే ఎంటర్టైన్మెంట్ మాత్రం తోపులో చేయబోతున్నారు. అసలు ఈ సీజన్ కూడా హిట్ కాబోతుంది అన్నట్టుగా వీళ్ళిద్దరు జోడీ చేసినాక నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రేరణ కావ్యశ్రీ కొంచెం ఈ కాంబినేషనే మనం చూడాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తే వీళ్ళిద్దరూ ఎలా ఉంటారని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా మనం ఎక్కడ షోస్లో చూసాము అక్కడక్కడ ఆదివారం విత్ పరిమాణం షోలో, బట్ అంతగా చూడలేదు కాబట్టి ఇద్దరు ఎలా ఉంటారు కాంబినేషన్. ఇద్దరు గర్ల్స్ ఉండడంలో అసలు నిజంగా కుకింగ్ షోలో ఇద్దరు గర్ల్స్ ఉంటే చాలా వెరైటీగా ఉంటుంది. సో అలా వీళ్ళిద్దరు ఏం సృష్టిస్తారో చూద్దాం. మంచిగా వంటలు చేస్తారా, కామెడీ చేస్తారా, ఎటు ఇద్దరిది ఒక పర్ఫెక్ట్ జానర్ లేదు కాబట్టి చూడాలి ముందు వీళ్ళిద్దరు ఏం చేస్తారో. మీకేమనిపించింది, ప్రేరణ కావ్యశ్రీ సెట్ అయ్యారా లేరా? ఇద్దరిని కొంచెం వేరువేరుగా వేసుంటారని నాకు అనిపించింది. నెక్స్ట్ యష్మి పండు. వీళ్ళిద్దరిని కూడా కరెక్ట్ చేశానండి. యష్మి ఏమో బాగా వంటలు చేస్తుంది, పండు ఏమో బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఇద్దరిని ఒక ఆల్రౌండర్స్ని తీసుకోవడం జరిగింది. సో ఈ సీజన్లో ఎక్కువగా విన్ అయ్యే ఛాన్సెస్ గుర్తుపెట్టుకోండి యష్మి అండ్ పండుకున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అఖిల్ సార్థక్ అండ్ మానస్ ఈ ఇద్దరిని జోడీ చేయడం జరిగింది. నాకెందుకో ప్రేరణను అండ్ అఖిల్ని లేదా ప్రేరణను మానస్ని చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ సెట్ కాదేమో. ప్లస్ ఈ ఇద్దరికి ఓకే అఖిల్ సార్థక్ అండ్ మానస్లోనన్నా కొంచెం అన్న కామెడీ వస్తుందేమో కానీ ఎట్లాగో మానస్ ఎక్కడున్నా కూడా దీపికా మీనే జోక్స్ వేస్తాడు. వీళ్ళిద్దరి ఎక్కడ షోలో తిరుగుతూనే ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరూ ఓకే. కానీ పాపం ప్రేరణ కావ్యశ్రీని పాపం మార్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఈ 5 జోడీలో మీరు ఎవరి ఫేవరెటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సీజన్ స్టార్ట్ కాముందుకే మనం ఆల్రెడీ విన్ అయిన డిసైడ్ చేసేసుకుందాం. సో అలా ఉంటుంది మనతో కాబట్టి ఎవరు విన్ కావాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ముందు నుంచి ప్రాజెక్ట్ కే గురించి రివ్యూస్ కానీ దాంట్లో ఏం అప్డేట్స్ వచ్చాయి అన్నీ చెప్పాలి అంటే ఒకసారి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వీడియోస్ చేస్తాను, లేదు అంటే బిగ్ బాస్ గురించి చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.